శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై బోలో గణేష్ మహారాజ్ की జై. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. రాజాదిరాజ గురు సార్వభౌమ గోవింద గోవింద. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా నాకు 30 సంవత్సరాల జ్యోతిష్ శాస్త్రం నేర్పించిన మా గురుదేవులు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. 2024 మే 13న జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా నేను జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆవిర్భావము మరియు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతకాన్ని చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీ 14/3/2014 రాత్రి 7 గంటలకి హైదరాబాద్లో ఆ పార్టీ ఆవిర్భవించింది. జనసేన పార్టీ జన్మ నక్షత్రం మఖా నక్షత్రం 2వ పాదం, రాశి సింహరాశి, జన్మలగ్నం కన్యాలగ్నం. కన్యాలగ్నానికి యోగకారకులైన గ్రహం లగ్నాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు, పంచమాధిపతి శని. ఈ 3 గ్రహాలే యోగం చేస్తాయి. చతుర్థ సప్తమాధిపతిగా ఉభయ కేంద్రాధిపతి గురువు ఈ లగ్నానికి పాపి. అట్లాగే వ్యయాధిపతి రవి పాపి, తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ లగ్నానికి పాపి. జనసేన పార్టీకి ప్రస్తుతం 18/4/2018 నుండి 18/4/2038 దాకా 20 సంవత్సరాల శుక్ర మహాదశ జరుగుతోంది. శుక్రుడు కన్యాలగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతిగా అత్యంత యోగకారకుడై పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ శుక్ర మహాదశ యోగం చేస్తుంది. ప్రస్తుతం ఈ పార్టీకి 18/4/2024 నుండి 18/6/2025 వరకు శుక్ర మహాదశలో కుజుడు యొక్క అంతర్దశ జరుగుతోంది. శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు అయినప్పటికీ కూడా అంతర్దశాధిపతి అయిన కుజుడు ఈ లగ్నానికి అతి పాపి. కన్యాలగ్నానికి కుజుడు తృతీయ అష్టమాధిపతిగా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. పంచమ షష్టాధిపతి శనితో కలిసి ఉన్నాడు, అట్లాగే రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది మొదటి నుంచి ఈ జనసేన పార్టీని నమ్ముకున్న సీనియర్ మోస్ట్ మహేష్ లాంటి నాయకులు కూడా ఈ పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోయారు. దానికి కారణం మెయిన్గా ఇప్పుడు ఈ జనసేన పార్టీకి జరుగుతున్న ఈ అంతర్దశ ఏమాత్రం యోగం చేయలేదు. అట్లాగే గోచారంలో చూసుకున్నప్పుడైతే కూడా ఈ పార్టీకి సింహరాశి సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు గోచారంలో 2025 మార్చి 28 దాకా ఉంటాడు. అట్లాగే రాహు కూడా అష్టమ స్థానంలో 2025 మే దాకా ఉంటాడు. అలాగే దేవగురువైన బృహస్పతి ఈ 2024 మే 2వ తారీఖు నుంచి ఈ భాగ్యస్థానం వదిలి దశమంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ జనసేన పార్టీ ఆవిర్భావం గ్రహాలు గోచారంలో శని, గురువు, రాహువు, కేతువు ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు. దీన్ని బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో 2024 మే 13 జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో జనసేన పార్టీకి మహర్దశ అనుకూలంగా ఉంది కాబట్టి
ఒక 15 సీట్ల దాకా ఈ పార్టీకి వచ్చే అవకాశాలు చాలా వరకు కనపడుతున్నాయి.